తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై ముమ్మర దర్యాప్తు, రంగంలోకి వేర్వేరు ఏజెన్సీలు, బ్లాక్ బాక్స్ లభ్యం, విశ్లేషిస్తున్న అధికారులు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన డీజీసీఏ, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లలో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. బోయింగ్ కుప్పకూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని, అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోదీ. దుర్ఘటనలో చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియలో వైద్యులు, 230 మంది డీసీఏ శాంపిల్స్ సేకరణ, 6 మృతదేహాల అప్పగింత. ఫార్ములా ఈ కేసులో మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు, ఈ నెల 16న విచారణకు పిలుపు, హాజరవుతారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 2 రోజుల్లో మాతృమూర్తుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ, సమస్యలు ఉంటే వాట్సాప్ లో సంప్రదించాలన్న లోకేష్. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు, అణు కేంద్రాలపై విరుచుకుపడిన జెట్ ఫైటర్లు, కీలక సైనిక అధికారులు, అణు సైంటిస్టులు మృతి. అణు ఒప్పందం కోసం ఇరాన్పై ఒత్తిడి పెంచిన ట్రంప్, ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతం కాకముందే జాగ్రత్త పడాలని హెచ్చరిక. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అన్వేషించేందుకు అనేక దర్యాప్తు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, గుజరాత్ ఏటీఎస్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాయి. అమెరికా, బ్రిటన్ దర్యాప్తు బృందాలు సైతం అహ్మదాబాద్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి 265 మంది దుర్మరణం పాలైన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు చేపట్టింది. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తోంది. విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలకు సంబంధించిన భద్రతా ప్రమాణాల్ని ఏఏఐబీ వర్గీకరిస్తుంది. ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. విమానం కూలిన బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరించాయి. మరోవైపు ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ పరిశీలించింది. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంది. ఎన్ఐఏ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు విమాన ప్రమాదానికి గల కారణాల అన్వేషణలో భారత ఏజెన్సీలకు సాయం అందించేందుకు అమెరికా, బ్రిటన్ దర్యాప్తు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ మేరకు ఆయా బృందాలు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. అటు విమాన ప్రమాద సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది. 27 గంటల పాటు గాలింపు తర్వాత బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. వెంటనే బ్లాక్ బాక్స్ విశ్లేషణను ఏఏఐబీ ప్రారంభించినట్టు వెల్లడించారు. గుజరాత్ కు చెందిన 40 మంది పౌర విమానయాన సిబ్బంది ఏఏఐబీకి సహకారం అందిస్తున్నట్లు వివరించారు. బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. ప్రతి కమర్షియల్ విమానంలోనూ 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయనుండగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. అది కాక్పిట్ లో రికార్డ్ అవుతుంది. ఆ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రికార్డ్ అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ లోని డిజిటల్ ఫైర్ డేటా రికార్డర్ ను డీకోడ్ చేస్తారు. తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వినియోగంలో ఉన్న అన్ని బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టారు.
చేపట్టాలని ఆదేశించింది. తనిఖీ చేయాల్సిన అంశాలను వివరిస్తూ ఎయిర్ ఇండియాకు పలు సూచనలు చేసింది. అనంతరం తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. మరోవైపు బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల కార్యకలాపాలు నిలిపివేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గతంలోనూ డ్రీమ్ లైనర్లలో అనేక సమస్యలు తలెత్తగా అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం తర్వాత ఈ మోడల్ విమానాల భద్రతపై సమీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఆదేశాలు వెలువడ్డాయి. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మాటలకు అందని విషాదమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతమంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ప్రమాద వార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. అహ్మదాబాద్లో విమాన దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి ప్రధాని ఇవాళ పరిశీలించారు. 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మెడికల్ కాలేజీ హాస్టల్లో 24 మంది మృతి చెందిన ఈ ఘటన జరిగిన ప్రాంతం మొత్తం కలియ తిరిగారు. అధికారుల నుంచి ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వైద్య కళాశాల సముదాయాన్ని పరిశీలించిన ప్రధాని దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి సమీపంలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని దుర్ఘటన తర్వాత తీసుకున్న అనేక చర్యలపై అధికారులు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి పలు సూచనలు చేశారు. తర్వాత అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డులో చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. తర్వాత ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో చనిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. డిఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 6 మృతదేహాల ముఖాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 230 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరించినట్లు చిరాగ్ పోలీసు అధికారి గోసాయి వివరించారు. డిఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందన్న ఆయన, మృతదేహాలను గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబీకులకు అప్పగిస్తామన్నారు. అహ్మదాబాద్ విమాన ఘటనలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఈ ప్రమాదంపై దర్యాప్తులో కీలకంగా మారారు. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చినట్టు తెలిపారు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు వివరించారు. మరో వరుసలో కూర్చున్న తన సోదరుడి ఆచూకీ తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాల్ని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది కలలను కల్లలు చేసింది. మరెంతో మంది ఆశలను అడియాసలు చేసింది. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు, లండన్లో కుటుంబంతో కలిసి జీవించాలనుకున్న వైద్యుడు, పర్యటన కోసం వెళ్తున్న తోబుట్టువులు, ఇలా ఒకరా ఇద్దరా వందలాది జీవితాలు ఆ ప్రయాణంలోనే ముగిసిపోయాయి. తమ గమ్యం లండన్ కాదు, మృత్యువుడి అని గ్రహించే సమయం కూడా వారికి లేకపోయింది. తమ వారికి చివరి చూపు కూడా దక్కకుండా బూడిదైపోయిన ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. విమాన పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కు 8200 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉండగా ఉద్యోగం మానేసి ముంబైలో ఒంటరిగా ఉంటున్న తన తండ్రిని బాగా చూసుకోవాలని సుమిత్ అనుకున్నారు. పైలట్ తండ్రి కూడా డీజీసీఏలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల తండ్రి వద్దకు వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా అని మాటిచ్చారు. కానీ విధి నిర్వహణలోనే జీవితాన్ని వదిలేసిన సుమిత్ తన తండ్రిని ఒంటరిని చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా వ్యవహరించిన క్లైవ్ కుందర్ తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలోని తన సోదరి దగ్గర ఉన్నారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న వారు కన్నీరు మున్నీరయ్యారు.
రాజస్థాన్లోని బాన్స్వాడాకు చెందిన డాక్టర్ల కుటుంబం కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. భార్యాభర్తలైన కోమి వ్యాస్, ప్రతీక్ జోషి ఇద్దరూ డాక్టర్లే. 10 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా 8 ఏళ్ల కుమార్తె మిరియా, 5 ఏళ్ల ప్రద్యుత్, నకుల్ అనే కవల పిల్లలు ఉన్నారు. ఇటీవలే లండన్ వెళ్లి ఉద్యోగంలో చేరిన జోషి తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లేందుకు 2 రోజుల క్రితమే భారత్ వచ్చారు. కోటి ఆశలతో కుటుంబమంతా లండన్ బయలుదేరింది. విమానం ఎక్కి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఆ 5గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదే విమానం ఎక్కిన రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ కన్వర్ ఆశలు కూడా అడియాసలయ్యాయి. ఖుష్బూ కన్వర్ కు జనవరి 18న రాజ్ పురోహిత్ తో వివాహం జరిగింది. లండన్ లో వైద్యుడిగా పనిచేస్తున్న భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. లండన్ వెళ్లే ముందు కుటుంబాన్ని విడిచి వెళ్లలేక విలపించింది. తర్వాత తండ్రితో కలిసి వెళ్లి ఎయిర్పోర్ట్ లో ఫోటో తీసుకుంది. కానీ ఆ ఫోటో చూస్తూ తన కుటుంబం జీవితాంతం బాధపడుతుందని ఆమెకప్పుడు తెలియలేదు. మణిపూర్కు చెందిన 22 ఏళ్ల జ్ఞాతోయ్ శర్మ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కన్న ఆమె 2023లో అనుకుంది సాధించింది. అహ్మదాబాద్ లో విమానం బయలుదేరే ముందు జూన్ 15న ఇంటికి తిరిగి వస్తానంటూ కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అదే ఆమె నుంచి వారికి వెళ్లిన చివరి సందేశంగా మిగిలింది. మణిపూర్కు చెందిన ఎయిర్ హోస్టెస్ లామ్ నుంతమ్ సింగ్ సాంది కూడా అదే వ్యధ. కేరళ పతనంతిట్టకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత గోపకుమార్ లండన్లో నర్సుగా పనిచేశారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కొన్ని రోజుల క్రితమే కేరళ వచ్చారు. లండన్లో ఉద్యోగం మానేసి తిరిగి కేరళలోనే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందుకు పూర్తి చేయాల్సిన పనుల కోసం లండన్ బయలుదేరిన ఆమెను కాలం కనుమరుగు చేసింది. నిశ్చితార్థం కోసం గుజరాత్ వచ్చిన విభూతి పటేల్ తో పాటు ఉన్నత విద్య కోసం లండన్ వెళ్తున్న అన్నా చెల్లెళ్లను విధి వంచింది. లండన్ కు వెకేషన్ కోసం వెళ్తున్న అక్కా చెల్లెళ్లు రూపాల్ పటేల్, నాన్సీ పటేల్ మృత్యువడికి చేరుకున్నారు. కినాల్ మిస్త్రీ, మనీషా తాపా, అపర్ణ, రోషిని, రమేష్ భాయ్, రిద్ది, సింగ్సాన్, లాబూ బెన్ ఇలా పలువురు కుటుంబాల్లో విమాన ప్రమాదం విషాదం నింపింది. అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు నివాళులు అర్పించారు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఈ నెల 20 నుంచి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఇవాళ బెకెన్హామ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. అంతకుముందే భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. తర్వాత చేతికి నల్లటి బ్యాండ్లు ధరించి మ్యాచ్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ అణు కేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు సహా పలువురు కీలక వ్యక్తులు మృతి చెందారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. అటు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేయకముందే అణు కార్యక్రమాలపై తమతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాల దూకుడుతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. మొదట గత రాత్రి టెహ్రాన్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్ ఈ ఉదయం 2వ దశ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లు పలుమార్లు దాడులు చేసినట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్నట్లు తెలిపింది. నతాంజ్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద పేలుళ్లు సంభవించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుసేని సలామీ, క్షిపణి కార్యక్రమాల చీఫ్ జనరల్ అమీర్ అలీ హజీజాదే, సైనిక దళాల చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘేరితో పాటు మరికొందరు మిలిటరీ ఉన్నతాధికారులు మృతి చెందారు. ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరేయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు షహీద్ బెష్టీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌ చెహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్ఫా ఘరీ కూడా మృతి చెందినట్లు సమాచారం. అగ్రశ్రేణి
శ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందటం ఇరాన్ కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిపివేసింది. టెహ్రాన్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అటు ఇరాన్ పై తప్పనిసరి పరిస్థితుల్లోనే దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ తెలిపారు. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకునే వారి ముందు తాము తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. ఈ దాడులకు ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు IRNA వెల్లడించింది. ఖమేనీ ప్రకటనకు అనుగుణంగా ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. ఇజ్రాయెల్ వైపు భారీ సంఖ్యలో డ్రోన్లు పంపింది. ఇరాన్ ప్రయోగించిన 100కు పైగా డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా కూల్చినట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైనట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ధృవీకరించింది. IAEA చీఫ్ గ్రోసీ ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అటు ఇరాన్ తమ అణు కార్యక్రమాలపై ఇకనైనా వాషింగ్టన్ తో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కోరారు. లేకుంటే ఇజ్రాయెల్ దాడులు మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్ సర్వనాశనం కాకముందే అణు ఒప్పందం చేసుకోవాలన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ పరిణామాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న విదేశాంగ శాఖ తమకు రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టు తెలిపింది. రెండు దేశాలలో రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశ వైమానిక రంగంపై ప్రభావం చూపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడితో ప్రయాణికుల విమానాలకు ఇరాన్ గగనతలం మూసివేసినందున యూరోప్, మధ్య ఆసియా, ఇంగ్లాండ్ వెళ్లాల్సిన పలు విమానాలు దారి మళ్లించగా కొన్నింటిని వెనక్కి రప్పించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ముంబై నుంచి బయలుదేరిన 16 విమానాలు దారి మళ్లించినట్టు పేర్కొన్న అధికారులు ఢిల్లీ నుంచి అనేక సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిపింది. ఇది దేశీయ విమాన సర్వీసులపై కూడా ప్రభావం చూపిందని వివరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. వాస్తవానికి ఈ కేసులో మే నెల 28న విచారణకు హాజరు కావాలని గతంలోనే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని అధికారులకు కేటీఆర్ సమాచారం అందించారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత విచారణకు వస్తారని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినందున విచారణకు హాజరు కావాలని రెండోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గతంలో కూడా విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఇలా విచారణల పేరిట ప్రజాధనాన్ని వృధా చేయడం అని వెంటనే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాజిక మాధ్యమం ఎక్స్లో సవాల్ చేశారు. రేసు నిర్వహణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇంకా ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నప్పటికీ వాటిని వెనక్కి తెప్పించారని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపారని ఆక్షేపించారు. 10 ఏళ్ల క్రితం ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు పెండింగ్లో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇద్దరిపై ఏసీబీ కేసులు ఉన్నందున న్యాయమూర్తి సమక్షంలో లైవ్లో లై డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొనే ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ చేశారు. చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా ఏసీబీ విచారణకు హాజరవుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 23 నుంచి ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏడాదిలోనే ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశామన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అమలు చేసిన హామీలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించే బాధ్యత కూటమి నేతలదేనని సీఎం స్పష్టం చేశారు. చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం కాకూడదని నిర్దేశించారు. పార్టీ సంస్థాగత కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. యోగాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పార్టీ నేతల భాగస్వాములై విజయవంతం చేయాలని సీఎం సూచించారు. అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం నిధులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2 రోజుల్లో తల్లుల ఖాతాలో నిధులు పూర్తి స్థాయిలో జమ చేస్తామన్నారు. ఇంకా అర్హులైన వారు ఉండి నిధులు జమ కాకపోతే వెంటనే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని లోకేష్ కోరారు. బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలతో సహా స్కూల్ కిట్ అందించామని లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న లోకేష్ మధ్యాహ్నం భోజనంలోకి సన్నబియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం జరిగింది. ఫస్ట్ స్టాండర్డ్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో కూడా నిధులు మేము జమ చేస్తాం. అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWS కి వెళ్ళి ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వస్తువుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవే 60ను కలిపేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో CRDA అథారిటీ 49వ సమావేశం జరిగింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో రివర్ బండ్, సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు ఏపీకి వచ్చే సాలిడ్ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేయనున్నారని నారాయణ చెప్పారు. కర్ణాటక హోస్కోట సమీపంలోని గొట్టిపుర గేటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ఏపీ వాసులు దుర్మరణం చెందారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదే లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 3 నెలల బాలుడు సహా 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ 6 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్పురం, వెదురుకుప్ప మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. వెదురుకుప్ప మండలం ఆళ్లమడుగుకు చెందిన కేశవరెడ్డి, అతని సోదరుడి 3 నెలల కుమారుడు జనార్దన్, ఆయన తల్లి పాపమ్మ, భార్య గిరిజ ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తనూజ చనిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల FSL రిపోర్టు ఆధారంగా ప్రణీత్రావును సిట్ విచారించింది. గతంలోనూ ప్రణీత్రావును ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ప్రభాకరరావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇవాల్టి విచారణలోనూ హార్డ్ డిస్క్ల ధ్వంసం అంశంపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం సహా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన వేళ దేశ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 823 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 573 పాయింట్లు పతనమైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ ఉదయం క్రితం ముగింపు కంటే 1264 పాయింట్లు తగ్గి 80,428 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒక దశలో 80,354 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోలు జరపడం వల్ల కాస్త కోలుకున్న సెన్సెక్స్ ఈ క్రమంలో 81,239 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరికి 81,119 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 170 పాయింట్లు తగ్గి 24,719 పాయింట్ల వద్ద ముగిసింది.